మన దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. ఈరోజు ఆరాధనకు కూడి వచ్చిన మీ అందరికీ నా ప్రేమ వందనాలు. మనము గత 3 వీక్స్ నుంచి ఆ పునరుద్ధానం గురించి ధ్యానం చేస్తూ ఉంటున్నాం. పునరుద్ధాన ప్రత్యక్షతల గురించి. అందులో భాగంగా గత ఆదివారము మనం మత్తయి సువార్త 28:16 నుంచి 20 వచనాల వరకు చదువుకొని ధ్యానించాము. పోయిన వారం ప్రాముఖ్యంగా మనం శిష్యత్వం గురించి ధ్యానించాం. శిష్యుడికి ఉండాల్సిన 5 చిహ్నములు లేకపోతే 5 గుర్తులేంటి, 5 లక్షణాలు ఏంటి అని మనము ధ్యానించాం. హల్లెలూయా. సో ఎందుకు అంటే యేసు ప్రభు ఈ పునరుద్ధానము అయిన తర్వాత గలిలయ కొండ మీద తను ఇచ్చిన ప్రత్యక్షత ఏదైతే ఉందో ఇది చాలా చాలా ప్రాముఖ్యమైనది. ఇది యేసు ప్రభు వారు ఒక ప్రీ ప్లాన్డ్గా ఆ కొండకు రమ్మన్నట్లు మనము చాలా స్పష్టంగా గమనించాం. మత్తయి సువార్తలోను మార్కు సువార్తలోను ఇదే విషయాన్ని చూస్తాం. 2 సువార్తల్లో కూడా యేసు ప్రభు వారు గలిలయ కొండకి మీకంటే ముందుగా వెళ్తాను అంటాడు. మరియు ప్రభువు లేచిన తర్వాత దేవదూతలు కూడా ఆయన మీకంటే గలిలయకు ముందుగా వెళ్ళాడు, అక్కడ ఆయన మిమ్మల్ని కలుసుకుంటాడు అని దేవదూతలు కూడా స్పష్టంగా చెప్తారు. అంటే దాని అర్థం ఏంటంటే యెరూషలేము ప్రాంతంలో ప్రభు మరణించినప్పటికీ చాలా దూరంలో ఉన్న గలిలయ ప్రాంతానికి ప్రభు వెళ్ళమని చెప్పాడు. సో ఈ మీటింగ్ మత్తయి సువార్త 28లో ఈ చివరిలో ఉన్న మీటింగు ప్రభువు ఇచ్చిన ఈ చివరి ఆజ్ఞ సంఘానికి, అపోస్తులకు, యేసు ప్రభు పరిచర్యకు, ఆయన రాజ్య వ్యాప్తికి, ఆయన రాజ్యానికి చాలా ప్రాముఖ్యమైనది. ఇంకొక మాటలో చెప్పాలంటే ఈ యేసు ప్రభు ఇచ్చిన చివరి ఆజ్ఞ మన సంఘానికి ఉన్న మొదటి ప్రాధాన్యత. మన సంఘం అంటే మన సంఘమే కాదు, సార్వత్రిక సంఘానికి ఉన్న ప్రథమ ప్రాధాన్యత ఏంటిదంటే యేసు ప్రభు ఇచ్చిన ఈ చివరి ఆజ్ఞ. సో మనము పోయిన వారము ధ్యానిస్తూ 11 మంది శిష్యులు ఉన్నారని మత్తయి గారు స్పష్టంగా 11 అని ఎందుకు చెప్పారు అంటే 12వ వాడు లేడు అని. కాబట్టి శిష్యుడు అనేవాడు ఏ విధంగా ఉండాలి అన్న విషయాలు మనం చర్చించాం. ఈ మహా ఆదేశములో దేవుడిచ్చిన ఈ యొక్క ఆదేశం, ఆజ్ఞ ఏదైతే ఉందో ఆయన శిష్యులతో ఏమని చెప్పారంటే మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయడు. సో నీవు శిష్యుడవైతే నీవు ఎట్లాంటి శిష్యులను చేయాలి? సో ఎట్లాంటి శిష్యులను చేయాలో, శిష్యుడు అంటే ఎవరు అని మన వాక్యంలో చదివితే మొట్టమొదట మనం ఏం చూస్తున్నామంటే శిష్యుడు అనేవాడు యేసుని ప్రేమించి సిలువనెత్తుకొని ఆయనను వెంబడించేవా. హల్లెలూయా. సో నీవు శిష్యులుగా చేయాలి అంటే నువ్వు యేసయ్యను ప్రేమించాలి. నువ్వు నిజంగా శిష్యుడు అయితే, యేసయ్యను ప్రేమిస్తే ఏమవుతుంది? నీవు యేసయ్య నామము అన్ని చోట్ల ఘనపరచబడాలని ఆశిస్తావు. హల్లెలూయా. కాబట్టి మొట్టమొదటిది ఏంటి? యేసయ్యను ప్రేమించి ఆయనను వెంబడించాలి. రెండోది ఇతరులను ప్రేమించాలి. మూడోది ఆయన వాక్యంలో నిలిచి ఉండాలి. మూడోది వెరీ గుడ్. నాలుగోది ఫలములు ఫలించి. ఐదోది ఇతరులను శిష్యులుగా చేయాలి. వెరీ గుడ్. మరొకసారి మనము మత్తయి సువార్త 28:16 నుంచి 20 వరకు చదువుకుందాం అందరము కలిసి. 11 మంది శిష్యులు యేసు తమకు నిర్ణయించిన గలిలయలోని కొండకు వెళ్ళారు. వారు ఆయనను చూచి ఆయనకు మ్రొక్కిరి గాని కొందరు సందేహించిరి. అయితే యేసు వారి యొద్దకు వచ్చి పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారం ఇయ్యబడి ఉన్నది, కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయడి. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్క నామములో వారికి బాప్తిస్మం ఇచ్చుచు నేను మీకు ఏ సంగతులను ఆజ్ఞాపించుతునో వాటిని అన్నిటినీ గైకొనవలనని వారికి బోధించుడి. ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలము మీతో కూడా ఉన్నానని చెప్పాను. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాగణుడా, మహోన్నతుడా, పరిశుద్ధుడా, మా ప్రేమగల ప్రియమైన పరలోకపు తండ్రి, నాయన నీ వాక్యాన్ని చేత పట్టుకుని నీ పాదముల దగ్గర కూర్చుంటున్నాం. నీ వాక్యము జీవము గలది నాయన, బలము గలది. అటువంటి జీవవాక్యాన్ని మేము చదవటానికి, పట్టుకోవటానికి నాయన, చూడటానికి నీవు ఇచ్చిన గొప్ప భాగ్యాన్ని బట్టి వందనాలు.
నీ వాక్యము నాయన ప్రభా శరీరధారిగా తండ్రి ఈరోజు మా మధ్యలో నీవు నిలిపినందుకు వందనాలు. అటువంటి వాక్యము మేము చూడటానికి, మేము నీ స్వరము వినటానికి నీ కృపను దయచేయండి. అల్పుడు అయోగ్యుడు ఎంతో పెద్ద అపరాధి నాయన నీ పక్షాన్ని నిలవబడుతుంటుండగా నీవే క్షమించి కనికరించి అభిషేకించి నీ ఆత్మ నుంచి నీ యొక్క మాటలు మేము వినులాగున నీ కృపను మీరు మాకు దయచేయమని నాయన నీ వాక్యంలో ఉన్న తండ్రి నీ ముఖాన్ని మేము చూచి ఆనందించే భాగ్యము దయచేయమని యేసయ్య పరిశుద్ధ నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకొనుచుంటున్నాము పరమ తండ్రి, ఆమెన్. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, పోయిన వారము నుంచి మనము ఈ యొక్క వచనాన్ని ధ్యానం చేసుకుంటున్నాం. సో యేసు ప్రభు 11 మంది శిష్యులను పిలిచి ఏమన్నాడంటే, మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయుడి అన్నాడు. శిష్యులు అంటే 5 విషయాలు మనం చెప్పాను కదా. మొట్టమొదటిది, నువ్వు యేసయ్యను ప్రేమించి ఆయనను వెంబడించాలి. అంటే దాని అర్థం ఏంటంటే, నీవు యేసయ్యను ఎంతగా ప్రేమించాలంటే అన్ని ఊర్లల్లో, అన్ని ప్రదేశాల్లో, అన్ని దేశాల్లో ఆయన నామము ఘనముగా ఎంచబడాలని ఆశించాలి. నువ్వు అర్థమవుతుందా? నీవు యేసయ్యని ప్రేమిస్తే నువ్వేమనుకుంటావు? నా యేసయ్యను అందరూ పూజించాలనుకుంటావు. అవునా కదా? కాబట్టి శిష్యుడికుండే ప్రతి లక్షణము కూడా నీవు వెళ్ళి సువార్త ప్రకటించాలని, ఇతరులను శిష్యులుగా చేయాలని ప్రోత్సహిస్తుంది. రెండవదిగా మనం ఒకరినొకరు ప్రేమించాలి. నీవు ఇంకొకరిని ప్రేమించినప్పుడు, వింటున్నారా, వారు నశించిపోవటం నువ్వు ఇష్టపడవు. అవునా కదా? సింపుల్. నువ్వు ఎవరినైనా నీ పొరుగువాడిని ప్రేమించుతున్నావు అనుకోండి, నీవు శిష్యుడు అయితే నీవు నీ పొరుగువాడిని ప్రేమించితే వాడు నరకానికి పోతుంటే నీవు ఇష్టపడవు. నువ్వేమి ఆశిస్తావంటే వాడు నిత్య జీవానికి రావాలని ఆశపడతావు. అవునా కదా? వాడు పరలోకానికి రావాలని ఆశపడతావు. నువ్వు వాడు నరకానికి పోతున్నా అలా వదిలేస్తున్నావంటే దాని అర్థం ఏంది? నీవు నీ పొరుగు వారిని ప్రేమించడం అంటే నీవు శిష్యుడవు కాదు కదా. నిజానికి యేసు ప్రభు వారు ఈ రెండింటి గురించి చెప్తూ ఏమంటారంటే, మత్తయి సువార్త 22వ అధ్యాయం 35 నుంచి 40 వచనాలు, ఒక శాస్త్రి వచ్చి అన్నిటికంటే ఇంపార్టెంట్ ఆజ్ఞ ఏది అని ఆయనను అడుగుతాడు. మత్తయి సువార్త 22వ అధ్యాయం 35 నుంచి. వారిలో ఒక ధర్మశాస్త్రోపదేశకుడు ఆయనను శోధించుచు, బోధకుడా, ధర్మశాస్త్రములో ముఖ్యమైన ఆజ్ఞ ఏది అని అడిగాను. అందుకని నీ పూర్ణ హృదయముతోనూ, నీ పూర్ణ ఆత్మతోనూ, నీ పూర్ణ మనసుతోనూ నీ దేవుడైన ప్రభువును ప్రేమింపవలననిదే, ఇదే ముఖ్యమైనదియు మొదటిదినైన ఆజ్ఞ. నిన్ను వలె నీ పొరుగువాని ప్రేమింపవలనను రెండవ ఆజ్ఞయు దాని వంటిదే. సో యేసు ప్రభు వారు ఏం చెప్తున్నారంటే, మొట్టమొదటి ప్రధానమైన ఆజ్ఞలు 2 ఉన్నాయి. ఇది ఫస్ట్ సెకండ్ కాదు, రెండోది కూడా దాని లాంటిదే. అంటే దాని అర్థం ఏంటంటే, ఒకటిలోనే ఇది AB అన్నమాట. అంటే ఒక నాణానికి 2 వైపులు ఏ విధంగా ఉంటాయో, ఒక వైపు ఏంటంటే నీ పూర్ణ హృదయముతో, నీ పూర్ణ ఆత్మతో, నీ పూర్ణ బలముతో, నీ పూర్ణ మనసుతో నీవు నీ దేవుణ్ణి ప్రేమించాలి. అంటే నీ దేవుని నామము మాలాకి 1:11 చెప్పబడిన రీతిగా తూర్పు దిశ మొదలుకొని పడమటి దిశ వరకు అన్ని ప్రదేశాల్లో ఆయన నామము ఘనముగా ఎంచబడాలని నీవు కోరుకోవాలి. రెండవది ఏంటంటే, నీ పొరుగు వారిని నువ్వు ప్రేమించాలి. సో యేసయ్య ఏమని చెప్తున్నారంటే, అన్నిటికంటే ఇంపార్టెంట్ ఆజ్ఞ ఏమున్నాయంటే ఇదే. ఈ 2 కలిపి 2 ఆజ్ఞలు కాదు, ఏంటిది? ఒకటే ఆజ్ఞ. సో నీ పొరుగువాని నువ్వు ప్రేమించాలా, కాబట్టి వాడు నశించిపోవటం నీకు ఇష్టం ఉండకూడదు. వాడు నశించిపోతున్నా నువ్వు దారిలో పోతా ఉన్నావు, ఏటొడ్డున పోతా ఉన్నావు, వాడు మునిగిపోతా ఉన్నాడు, పక్కన తాడుంది, వాడు నశించిపోతా ఉన్నాడు, నన్ను రక్షించు అంటున్నాడు. నువ్వు నిజంగా నీ పొరుగువాడిని ప్రేమిస్తే ఏం చేస్తావు? సెల్ ఫోన్ తీసి వీడియో తీస్తావా? ఏం చేస్తావు? నువ్వు వాడిని రక్షిస్తావు. సో యేసు ప్రభు ఏం చెప్తున్నాడంటే, నీ పొరుగువాడిని నువ్వు ప్రేమించాలా,
కాబట్టి నువ్వేం చేయాలా? వాడు నరకానికి పోకుండా పరలోకానికి పోయేటట్టు వానికి సువార్తను ప్రకటించాలి. సో తర్వాత శిష్యునికున్న మూడో లక్షణము వాక్యమందు నిలిచి ఉండాలి అని చెప్పాను, అవునా కదా? వాక్యమందు ఏం చేయాలి చెప్పండి? కాబట్టి నీవు ఒకవేళ వాక్యాన్ని నిజముగా అర్థం చేసుకుంటే, యేసయ్య మనస్సును అర్థం చేసుకుంటావు, అవునా కదా? వాక్యాన్ని నువ్వు కరెక్ట్గా అర్థం చేసుకుంటే యేసయ్య హృదయాన్ని అర్థం చేసుకుంటావు, యేసయ్య ఆజ్ఞను అర్థం చేసుకుంటావు, నీవు ఇతరులను శిష్యులుగా మారుస్తావు. సో శిష్యత్వానికి ఉండే ప్రతి గుర్తు కూడా నీవు ఇతరులను శిష్యులుగా చేయాలని నేర్పిస్తుంది. నాలుగోది ఏంటిది? నీవు ఫలాలు ఫలించాలి. ఫలాలను ఫలించటంలో ఒక ఫలం ఏమని చెప్పాను నేను? సువార్త ఫలము అని చెప్పాను. ఏం ఫలం చెప్పండి? అంటే నువ్వు సువార్తను ప్రకటించి ఇతరులను ప్రభువులోకి తీసుకుని రావా. యాపిల్ చెట్టుకి ఏం కాస్తుంది? యాపిల్ కాస్తుంది. మామిడి చెట్టుకి ఏం కాస్తుంది? నీవు శిష్యుడు అయితే నువ్వు ఎవరిని కనాలా? నువ్వు శిష్యుడు అయితే నువ్వు ఇతరులను శిష్యులుగా తయారు చేయాలి. కాబట్టి నువ్వు ఫలాలు ఫలించితేనే నువ్వు శిష్యుడవు. ఫలాలు ఫలించడం అంటే ఏంది? మళ్ళా ఇతరులను శిష్యులుగా నీవు చేయాలి. హల్లెలూయా. సామెతలు 11వ అధ్యాయం 30వ వచనం ఎవరైనా తీసి చదవండి. సామెతలు 11:30. నీతిమంతులు ఇచ్చు ఫలము జీవవృక్షము, జ్ఞానము గలవారు ఇతరులను రక్షించుదు. హల్లెలూయా. 31వ వచనంలో కూడా ఏ మాటలు ఉంటాయి? సో నీతిమంతులు ఇచ్చే ఫలం ఏంటిదంటే జీవవృక్షం అట. నీవు నీతిమంతుడు అయితే నువ్వు యేసయ్యలో ఉంటే నీవు ఫలాలు ఫలించాలా. ఆ ఫలం ఏంటంటే జీవవృక్షం అనే ఫలం ఫలించాలా. నీ ద్వారా ఇతరులు జీవంలోనికి నడిపించబడాలా అని చెప్పి దాని అర్థం ఏమిస్తున్నారంటే, జ్ఞానము గలవారు ఇతరులను ఏం చేస్తారట? రక్షిస్తారు. హల్లెలూయా. నాతో పాటు చెప్పండి, జ్ఞానము గలవారు ఇతరులను రక్షిస్తారు. కాబట్టి మనం ఇతరులను రక్షించినప్పుడు, ఇతరులను నరకము నుంచి రక్షించినప్పుడు, ఇతరులను పాపపు శిక్ష నుంచి తప్పించినప్పుడు మనము రక్షించిన వారం అవుతాం. మనం అప్పుడు ఎవరి గుంపులో ఉంటాం? జ్ఞానుల గుంపులో ఉంటాం. మనం శిష్యుల గుంపులో ఉంటాం. దేవుని దృష్టిలో జ్ఞానివిగా అనిపించుకుంటావు నువ్వు. దేవుని దృష్టిలో జ్ఞాని ఎవరండి చెప్పండి? ఇతరులను రక్షించేవాడు. ఎవరమ్మా? ఇతరులను రక్షించాడు. అందుకే దానియేలులో కూడా ఒక మంచి మాట ఉంటుంది చూడండి. దానియేలు 12:3. బుద్ధిమంతులైతే ఆకాశ మండలములోని జ్యోతులను పోలిన వారై ప్రకాశించెదరు. నీతి మార్గమును అనుసరించి నడుచుకున్నట్లు ఎవరు అనేకులను తిప్పుదురో వారు నక్షత్రము వలె నిరంతరము ప్రకాశించారు. హల్లెలూయా. నువ్వు సువార్త ఫలము ఫలించాలి. నీ ఫలము జీవాన్నిచ్చేదిగా ఉండాలి. నీ ఫలము జ్ఞానము గలదిగా ఉండి ఇతరులను రక్షించాలా. నీవు ఆ విధంగా ఇతరులను రక్షిస్తే నీవు అట ఆకాశ మండలములోని జ్యోతుల్లాగా ఉంటావు. నువ్వు నిజంగా జ్ఞానివైతే బుద్ధిమంతులు ఏ విధంగా ఉంటారట? ఆకాశ మండలములోని జ్యోతులు. అంటే మళ్ళా అదే మాట అంటున్నాడు. సేమ్ సామెతలు 11:30లో ఏ విధంగా జ్ఞానుల గురించి చెప్పాడో ఇక్కడ కూడా బుద్ధిమంతులు జ్యోతులను పోలి ఉంటారంటున్నాడు. మళ్ళా ఏమంటున్నాడంటే, నీతి మార్గమును అనుసరించి నడుచుకున్నట్లు ఎవరు అనేకులను తిప్పుతారో వాళ్ళు నక్షత్రము వలె నిరంతరము. మనము ఎవరైనా చనిపోయినప్పుడు తార రాలింది అంటారు కదా, చుక్క నక్షత్రం రాలిపోయింది అంటారు. కానీ నువ్వు నీతిమంతుడవైతే, నువ్వు బుద్ధిమంతుడవైతే, నువ్వు ఇతరులను తిప్పగలిగితే, ఇతరులను రక్షించగలిగితే నువ్వట నిత్యము నక్షత్రం వలె ప్రకాశిస్తావట. హల్లెలూయా. సో దేవుడు నీకు గొప్ప గొప్ప ఆశీర్వాదాలను ఉంచుతున్నాడు. వింటున్నారా? సో శిష్యుడికి ఉండాల్సిన లక్షణాలన్నీ కూడా నేను మరలా ఎందుకు ఈ విషయాలు చెప్తున్నానంటే, శిష్యుడికి ఉండాల్సిన లక్షణాలన్నీ ఏమి బోధిస్తున్నాయంటే, నీవు సువార్త పని చేయాలి, నీవు ఇతరులను శిష్యులుగా చేయాలి కదా. యేసయ్యను ప్రేమించాలి, ఆయన వెంబడించాలి. అంటే యేసయ్య నామము ఘనపరచబడేటట్లు చూడాలి. ఇతరులను ప్రేమించాలి అంటే వాళ్ళు నశించిపోకుండా వాళ్ళని
నిత్య జీవమునకు తిప్పాలి. తరువాత ఆత్మ ఫలాలు నీవు కలిగి ఉండాలి, సువార్త ఫలాలు నీవు కలిగి ఉండాలి, వాక్యమందు నిలిచి ఉండాలా, దేవుని హృదయాన్ని అర్థం చేసుకోవాలా. మరలా మనము మన ముఖ్య వాక్య భాగానికి వద్దాం. మత్తయి సువార్త 28:16-17 వచనాలు. 11 మంది శిష్యులు యేసు తమకు నిర్ణయించిన గల్లీలోని కొండకు వెళ్ళారు. వారు ఆయనను చూచి ఆయనకు మొక్కిరి గాని కొందరు సందేహించారు. ఈ 11 మంది శిష్యులు యేసు చెప్పిన ప్లేస్కి చెప్పిన టైంకి వచ్చారు. ఆ 11 మంది కూడా యేసయ్యను మొక్కారు. సో యేసు ప్రభు దేవుడని రుజువు అవుతా ఉన్నది. యేసు ప్రభు బాప్తిస్మం తీసుకున్న తర్వాత సాతాను వచ్చి ఏమంటాడు, నువ్వు నాకే మొక్కాలి అంటాడు. అప్పుడు యేసయ్య ఏమంటాడు, నీ దేవుణ్ణే మొక్కాలంటాడు. యేసయ్య ఏమంటాడు, నీ దేవుని తప్ప ఎవరికి మొక్కకూడదు అంటాడు. అంటే యేసయ్యని ఇతరులు మొక్కినప్పుడు యేసయ్య నన్ను మొక్కొద్దురా, దేవుణ్ణే మొక్కండిరా అన్నాడా? ఏమన్నాడు యేసయ్య? దాన్ని స్వీకరించిండు, ఆరాధనను స్వీకరించాడు. అంటే యేసయ్య దేవుడని రుజువైందా కాలేదా? హల్లెలూయా. అందుకే మనం సువార్త చెప్పేటప్పుడు ఏమంటామంటే, ఆయన మరణించి 3వ దినాన తిరిగి లేవటం వలన ఈ విశ్వానికి రాజని, నిజమైన దేవుడని రుజువైంది. అయితే కొంతమంది మొక్కారు, సందేహించారట. 11 మంది ఉన్నారు, కానీ 11 మందిలో కొంతమంది అనుమానపడ్డారు. ఎంతమంది? కొంతమంది అంటే ఎంతమంది ఉండొచ్చు? సో ఎంతమందో మనకు తెలియదు. కొంతమంది అంటే 2 కానీ 3 కానీ 5 కానీ 6 కానీ కదా. కానీ మనం ఏమి జ్ఞాపకం చేసుకోవాలంటే, ఈ కొంతమంది అనుమానపడ్డా కానీ వీళ్ళు పెంతెకొస్తు దినము తర్వాత పరిశుద్ధాత్మ వీళ్ళ మీ మీదకి వచ్చినప్పుడు కదా, వీళ్ళు శక్తి పొందుకున్నారు. వీళ్ళు యెరూషలేములోను యూదయ సమరయ దేశములలోను భూదిగంతముల వరకు సాక్షులయ్యారు. సందేహపడ్డా కానీ వీళ్ళు ప్రభువుని వదిలిపెట్టలేదు. అది మనం చాలా అందుకే నేను మీకు పోయినసారి ఏం చెప్పానంటే, చిన్న చిన్న అనుమానాలు ఉండటము తప్పు కాదు, కానీ మనము అపనమ్మకం ఉండకుండా నాకు సహాయము చేయమని మనము ప్రార్థన చేయాలి. కొన్నిసార్లు నువ్వు యేసయ్యను వెంబడిస్తున్నప్పుడు కొన్నిసార్లు నీకు అనుమానాలు రావచ్చు. మొదటి వర్తమానంలో మనం విన్నాం, వాళ్ళు ఏమంటారంటే, నువ్వు మమ్మల్ని అమ్మివేశావు, నువ్వు మమ్మల్ని భోజనముగా అప్పచెప్పావు అంటున్నాడు. కానీ వాళ్ళు ప్రభువుని వదిలిపెట్టారా? ఈ 11 మంది ప్రభువుని వదిలిపెట్టలేదు. కొన్ని రోజుల తర్వాత వీళ్ళని ఏమంటారో తెలుసా? జనాలు వీళ్ళు వేరే ఊరుకు పోతే ఆ ఊరోళ్ళు భయపడి తెస్సలోనిక పట్టణం అనుకుంటా, వాళ్ళు ఏమంటారంటే, భూలోకాన్ని తలకిందులు చేసే వాళ్ళు ఈడకొచ్చారంటున్నాడు. ఒకప్పుడు అనుమానపడ్డోళ్ళే వీళ్ళు, కానీ ఇప్పుడు వాళ్ళని ఏమంటున్నారు? భూలోకాన్ని తలకి. ఒకప్పుడు అనుమానపడ్డోళ్ళే, ఇప్పుడు వీళ్ళు వాక్యం చెబితే 3000 మంది రక్షింపబడ్డారు, 5000 మంది రక్షింపబడ్డారు. వాళ్ళ క్లాత్స్, వాళ్ళ వస్త్రాలను ముట్టుకొని స్వస్థత వచ్చింది, వాళ్ళ నీడ తగిలి స్వస్థత వచ్చింది. కానీ ఒకప్పుడు వీళ్ళకి అనుమానం ఉంది. కాబట్టి అనుమానం ఉంటే తప్పు కాదు, కానీ అనుమానం ఉన్నదని నువ్వు ప్రభువుని వదిలిపెడితే అది తప్పు. సో కొంతమంది సందేహించారు, కానీ ఏమవుతుంది? 18వ వచనం, అయితే యేసు వారి యొద్దకు వచ్చి, పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారము ఇయ్యబడి ఉన్నది అంటున్నాడు. హల్లెలూయా. యేసు ప్రభు తన దేవత్వాన్ని మరొకసారి ఈ వాక్యముతో మరొకసారి రుజువు చేస్తున్నాడు. ఆయన ఏమంటున్నాడంటే, పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారం ఇవ్వబడింది. ఈ భూమి మీద యేసు ప్రభు అధికారము లేని ఒక్క అంగుళం కూడా నువ్వు చూపించలేవు. ఈ విశ్వములో ఒక అంగుళం చూపించి దీని మీద యేసు ప్రభుకి అధికారం లేదని నువ్వు చెప్పలేవు. ఆకాశమందు పరలోకమందు కూడా ఆయనకు అంటే దేవదూతల మీద ఆయనకు అధికారం ఉంది. గబ్రియేలు దేవదూత మీద, మిఖాయేలు దేవదూత మీద అధికారం ఉంది. అంత మాత్రమే కాకుండా ఆకాశ మండలమందలి దురాత్మల మీద కూడా ఆయనకు అధికారం. హల్లెలూయా. కాబట్టి ఆయన ఏమంటున్నాడంటే, ధైర్యంగా ఆకాశ మండలంలో దురాత్మలే కావచ్చు, దేవదూతలే కావచ్చు, ఈ భూమి మీద ఎక్కడైనా, ఈ విశ్వములో ఎక్కడైనా కానీ నాకేమున్నది అంటున్నాడు? అధికారం, సర్వాధికారం. అందరు సర్వాధికారం అనండి.
మామూలు అధికారంగా. ఇది కేవలము నాకు శక్తి ఉన్నది అనట్లే, బలం ఉన్నది అనట్లే. బలముకి అధికారానికి నేను మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తా, మీరు వింటనంటే. ఒక మంచి క్రికెటర్ అనుకోండి, మంచిగా ప్రాక్టీస్ చేసిండు, మంచిగా తిన్నాడు, మంచి బూట్లు వేసుకున్నాడు, మంచి ప్యాడ్స్ వేసుకొని వచ్చిండు, మంచి క్రికెటర్, అసలు కొడితే సిక్స్లే పడతాయి. సో వచ్చిండు. సో ఆయనకి ఏమున్నది? బలం ఉంది. ఏమున్నది చెప్పండి? బలం ఉంది. ఆయనకి శక్తి ఉంది, మంచిగా ఆడే శక్తి, సెంచరీ చేసే శక్తి ఉంది. కానీ అంపైర్ ఇట చూపించాడు అంటే దాని అర్థమైంది. సో అంపైర్కి ఏమున్నది? అధికారం. నువ్వు ఎంత ఆట ఆడే శక్తి నీకున్నా కానీ అంపైర్ ఇట్లా చూపించలో ఏంది? నేను మంచిగా ఇప్పుడే కొత్త బూట్లు కొనుక్కున్నా, కొద్దిసేపన్నా టీవీలో కనపడినాయో ప్లీజ్ అంటే కుదిరిద్దా? ఇది కొత్త బ్యాట్, ఇంత మట్టికి కొత్త బ్యాట్, ఫస్ట్ది కొంచెం తగలదు, అలవాటు కావాలంటే కుదిరిద్దా? సో కేవలము శక్తి మాత్రమే కాదు, బలం మాత్రమే కాదు. యేసయ్య ఏమంటుందంటే పరలోకమందును భూమి మీదను నాకు ఏమి ఇవ్వబడిందట? సర్వాధికారం. కాబట్టి మనం ఎవరికి స్వార్థ చెప్పాలని పోయినా కానీ మనం ఎప్పుడు భయపడకూడదు. వామ్మో వాళ్ళు డబ్బున్నోళ్ళే అని భయపడకూడదు. ఎందుకు? వాళ్ళ మీద అధికారం ఎవరికుంది? దంసలాపురం పోయినా కానీ మనం భయపడకూడదు. అంజిరెడ్డి కాలనీకి పోయినా కానీ మనము, హౌసింగ్ బోర్డులో పోయినా మనము. సో యేసు ప్రభు కాబట్టి మీరు వెళ్ళి అంటే, కాబట్టి అనేది సింపుల్గా చెప్పట్లేదు ఆయన. నాకు అధికారం ఉన్నది కాబట్టి మీరు పోండి అంటున్నాడు. అర్థమవుతుందా? ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసు ప్రభు నీవు ఇతరులను శిష్యులుగా చేయాలని కోరుకుంటున్నది ఆయన ఇచ్చిన ఆదేశం. ఇది సంఘానికి ఉన్న ఏకైక గోల్, ఏకైక ధ్యేయం. సంఘము బతికున్నది అని చెప్పడానికి సంఘానికి ఉండాల్సిన ఒకే ఒక్క ప్రయారిటీ ఇది. హల్లెలూయా. నీవు విశ్వాసివైతే, నువ్వు శిష్యుడుగా మార్చబడాలంటే నీకు ఉండాల్సిన ఒకే ఒక్క నీ జీవితంలో ప్రాధాన్యత ఏంది? ఇతరులను శిష్యులుగా చేయాలి. ఏం చేయాలి చెప్పండి? ఇతరులను శిష్యులుగా చేయాలి. లేదండి నాకు పని ఉంది, నాకు వ్యాపారం ఉంది, నాకు ఉద్యోగం ఉంది, నాకు పొలం ఉంది అంటే కుదరదు. పౌలు గారికి పొలం లేకనా, ఉద్యోగాలు లేకనా? పొద్దున చదివాము కదా పౌలు గారు ఎన్ని శ్రమలు. ఎందుకంటే ఏమంటున్నాడు? మేము దృశ్యమైనవి చూడట్లేదు, ఏం చూస్తున్నాము? అదృశ్యమైన. దృశ్యమైనవి కేవలము తాత్కాలికమే, కానీ అదృశ్యమైనవి నిత్యం ఉండే అంట. హల్లెలూయా. సో యేసు ప్రభు వారు ఏమంటున్నారంటే, కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయుడి, తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్క నామములో వారికి బాప్తిస్మం ఇచ్చు. నేను మీకు ఏ సంగతులను ఆజ్ఞాపించుతునో వాటినన్నిటినీ గైకొనవలనని వారికి బోధించండి. హల్లెలూయా. యేసు ప్రభు ఇచ్చిన ఈ ఆదేశం ఏదైతే ఉందో, ఈ గొప్ప ఆదేశము, గొప్ప ఆజ్ఞ ఏదైతే ఉన్నదో, ఇది 5 పుస్తకాలలో రాయబడ్డదండి. మత్తయి సువార్తలో చూస్తాం. మార్కులో ఏమంటున్నాడు? మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను. లూకాలో చూద్దాం. లూకా 24:47 నుంచి 49. సో ఆయన నామము ప్రకటించబడాలి, ఈ సంగతులకు మీరే సాక్షులు. యోహాను సువార్త 20వ అధ్యాయం 21వ వచనం. యోహాను సువార్త 20వ అధ్యాయము 21వ వచనం. అప్పుడు యేసు, మరలా మీకు సమాధానము కలుగునుగాక, తండ్రి నన్ను పంపిన ప్రకారము నేను మిమ్మును పంపుచున్నాను. ఎక్కడ పంపుచున్నాను? సర్వలోకమునకు పంపుచున్నాను. అపోస్తల కార్యములు 1వ అధ్యాయము 8వ వచనం. పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు.
అప్పుడు మీరు యెరూషలేములోను యూదయ సమరయలోను బూది గంతముల వరకు నాకు సాక్షులైంది. సో యేసు ప్రభు వారు ఇచ్చిన ఈ యొక్క మహా ఆదేశం, గొప్ప ఆజ్ఞ 5 పుస్తకాలలో చెప్పబడ్డది. హల్లెలూయా. నేను మిమ్మల్ని పంపిస్తున్నా, మీరు సాక్షులుగా ఉండాలా. ఎక్కడ దాకా? బూది గంతముల వరకు. సర్వ సృష్టికి, సర్వలోకానికి వెళ్ళండి. కానీ మత్తయిలో స్పష్టంగా ఏమంటున్నాడంటే, కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను ఏం చేయాలా? శిష్యులుగా చేయాలి. ఎందుకంటే నాకు సర్వాధికారం ఇవ్వబడ్డది. యేసు ప్రభువే నిజమైన దేవుడు, ఆయనే సర్వాధికారి. హల్లెలూయా. ఆయనే సర్వ సృష్టికర్త. కలిగి ఉన్నది ఏది ఆయన లేకుండా కలగలేదు. సమస్తమును ఆయన మూలముగా కలిగారు. ఆయనే సృష్టికర్త. కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 15వ వచనం చదవండి. చూడండి, సర్వమును ఆయన యందు సృజింపబడును. 15వ వచనంలోనే అదృశ్య దేవుని స్వరూపే సర్వ సృష్టికి ఆది సంభూతుడైన. 14వ వచనం ఎవరి గురించిది? ఆ కుమారుని యందు మనకు విమోచనము అనగా పాప క్షమాపణ కలుగుచున్నది. అంటే యేసు ప్రభు గురించి చెప్తున్నాడు. ఇది 16వ వచనంలో అన్ని చెప్పేమంటాడు? సింహాసనాలు, ప్రభుత్వాలు, ప్రధానులు, అధికారములు సర్వము ఆయన యందు సృజించబడ్డాయి. సర్వమును ఆయన ద్వారాను ఆయనను బట్టి సృజింపబడను. ఆయన అన్నిటికంటే ముందుగా ఉన్నవాడు. ఆయనే సమస్తమునకు ఆధారభూతుడు. సంఘము అను శరీరమునకు ఆయనే శిరస్సు. ఇంకా చదవండి. ఆయనకు అన్నిటిలో ప్రాముఖ్యము కలుగు నిమిత్తము ఆయన ఆది అయ్యుండి మృతులలో ఉండి లేచుటలో ఆది సంభూతుడై ఉన్నాడు. ఆయన యందు సర్వ సంపూర్ణత నేను నివసింపవలనని ఆయన శిలువ రక్తము చేత సంధి చేశాడని గొప్ప గొప్ప మాటలు ఇక్కడ చూస్తుంటున్నా. హల్లెలూయా. సో స్పష్టంగా ఏమి చెప్తున్నాడంటే పౌలు భక్తుడు, యేసయ్యే సృష్టికర్త. హల్లెలూయా. ఆయనే సర్వాధికారి, ఆయన నిజమైన దేవుడు. ఎవరు? యేసయ్య దేవుడు అని యాడ చెప్పాడంటానికి లేదు. యేసయ్య, ఎవరైనా యేసయ్యకి మొక్కినప్పుడు, ఆరాధించినప్పుడు ఆయన ఎప్పుడూ కూడా వద్దురా అని చెప్పలేదు. కానీ పేతురు వద్దన్నాడు, దేవదూత వద్దన్నాడు. యేసు ప్రభు కూడా సాతానుతో ఏం చెప్పాడు? నీ దేవుడని యెహోవాను మాత్రమే మొక్కవలను. అంటే ఆయన మొక్కించుకున్నాడు. అంటే దాని అర్థమైంది ఆయన దేవుడు అని ఒప్పుకున్నాడు. ఇదే పక్క పేజీలోకి రండి. కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 9-10 వచనాలు. ఏలైనగా దేవత్వము యొక్క, అంటే దేవుని యొక్క సర్వ పరిపూర్ణత శరీరముగా క్రీస్తునందు నివసించున్నది. మరియు ఆయన యందు మీరు సంపూర్ణులై ఉన్నారో ఆయన సమస్త ప్రధానులకును అధికారులకును శిరస్సయ్యును. హల్లెలూయా. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసయ్యకు సర్వాధికారం ఉంది. ఆయన పరలోకమందును భూమి మీదను నాకు అధికారం ఉందని చెప్తున్నాడంటే, సర్వాధికారం ఉందని చెప్తున్నాడంటే ఏదో భయపడబాకుండి నాకు అధికారం ఉందని ఏదో పైపైన చెప్పడం లేదు. ఆయన ఒక వాస్తవాన్ని శిష్యులకు చెప్తున్నాడు. అర్థమవుతుందా? నాకు సమస్తం మీద సర్వాధికారం ఉన్నది కాబట్టి మీరు వెళ్ళండి. అంటే నీవు వెళ్ళటం లేదంటే నీకు యేసయ్య సర్వాధికారం మీద నమ్మకం లేనట్టు. నువ్వు భయపడుతున్నావంటే. అర్థమవుతుందా? నువ్వు భయపడుతున్నావు, వాళ్ళు ఏమనుకుంటారో నా గురించి అంటే నువ్వు యేసయ్య సర్వాధికారాన్ని పూర్తిగా నమ్మటం లేదు. నేనే సృష్టికర్తను, నేనే అన్నిటిని, ప్రధానులు, అధికారులు, సింహాసనాలు అన్ని నేనే పెట్టాను కాబట్టి మీరు వెళ్ళండి. హల్లెలూయా.
కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయండి. సమస్త జనులు అనండి అందరూ గట్టిగానండి. ఎంతమందినంట? సమస్త జనులను శిష్యులుగా. నాకు సర్వాధికారం ఉన్నది, సమస్త జనుల మీద అధికారం ఉంది కాబట్టి మీరు నేను సమస్త జనుల కోసం చనిపోయినా. ఎవరు నశించిపోవడం నాకు ఇష్టం లేదు, అందరూ మారు మనసు పొందాలని నేను కోరుకుంటున్నాను. సమస్త జనులు, అందరు సమస్త జనులు అనండి. ఎవరట సమస్త జనులు? ప్రకటన గ్రంథము 7వ అధ్యాయం 9-10 వచనాలు అందరు తీయాలా? ప్రకటన గ్రంథము 7, 9, 10 వచనాలు. అటు తర్వాత నేను చూడగా, ఇదిగో ప్రతి జనములో నుండి, ప్రతి వంశములో నుండి, ప్రజలలో నుండి, ఆయా భాషలు మాట్లాడు వారిలో నుండి ఎవడు లెక్కింపజాలని ఒక గొప్ప సమూహము కనపడెను. వారు తెల్లని వస్త్రములు ధరించుకున్న వారై ఖర్జూర మట్టలు చేత పట్టుకుని సింహాసనం ఎదుటను గుర్రపిల్ల ఎదుట నిలవబడి, సింహాసనాసీనుడైన మా దేవునికి గుర్రపిల్లకును మా రక్షణకై స్తోత్రమని మహాశబ్దముతో ఎలుగెత్తి చెప్పారు. సో ఇక్కడ రక్షింపబడిన వాళ్ళు వాళ్ళ రక్షణకై స్తోత్రము అని ఎలుగెత్తి చెప్తున్నారు. వీళ్ళు ఎవరెవరట? ఓన్లీ ఎస్సీ బీసీ కాలనీ వాళ్ళేనా? చెప్పండి అమ్మా. ఓన్లీ పేదోళ్ళేనా? ఎవరెవరట చూడండి. ప్రతి జనము, అందరు ప్రతి జనము అనండి. ప్రతి వంశము, ప్రతి ప్రజ, ఆయా భాషలు మాట్లాడువారు. ఎంతమందట? ఎవడు లెక్కింపజాలని గొప్ప. ఇదే మాటలు 5వ అధ్యాయంలో కూడా ఉంటాయి. సేమ్ 9-10 వచనాలు. 5వ అధ్యాయము 9-10 వచనాలు. ఇక్కడ పెద్దలు అంటే దేవదూతలు యేసయ్యని ఆరాధిస్తున్నారు. ఆ 24 పెద్దలు, ఆ దేవదూతలు అందరు దేవుని ఏం ఆరాధిస్తున్నారట? 5వ అధ్యాయం 9-10 వచనాలు. ఆ పెద్దలు, నీవు ఆ గ్రంథమును తీసుకుని దాని ముద్రలను విప్పుటకు యోగ్యుడవు, నీవు వధింపబడిన వాడవై నీ రక్తం ఇచ్చి ప్రతి వంశములోను, ప్రతి ప్రజలోను, ప్రతి జనములోను దేవుని కొరకు మనుష్యులను ఏం చేశాడట? కొని. యేసయ్య ఏం చేశాడట? కొన్నాడు అనండి. అందరూ గట్టిగా అనండి అమ్మ. కొన్నాడు అనండి. ఆయన తన స్వరక్తం ఇచ్చి నిన్ను కొన్నాడు. అపోస్తుల కార్యములు 20వ అధ్యాయం 28వ వచనం కదా. చూడండి, మా దేవునికి వారిని ఒక రాజ్యముగాను యాజకులుగాను చేసి కనుక వారు భూలోకమందు ఏలుదురని క్రొత్త పాఠం. సో యేసయ్య ఎంతమందిని కొన్నాడు? ఓన్లీ ఎస్సీ కాలనీ బీసీ కాలనీ వాళ్ళనే కొన్నాడా? ప్రతి జనం, ప్రతి ప్రజ, ప్రతి వంశం, ప్రతి భాష. నీకు ఐస్ క్రీమ్ బండోడు వస్తుంటే ఆ భాష ఆయన కూడా, ఆయన కోసం వేసే రక్తం చిందించాడా చిందించలేదా? చెప్పండి, చిందించాడా చిందించలేదు? కానీ మనము మాత్రము సమస్త జనుల దగ్గర పోతున్నామా? రండి, మత్తయి సువార్త 28వ అధ్యాయం. చాలా విషయాలు, చాలా సత్యాలు ఉన్నాయి. మనకు సమయం లేదు కాబట్టి మనం త్వరగా వెళ్దాం. కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయుడి అంటున్నాడు. కాబట్టి మనము వెళ్ళాలి, అందరూ వెళ్ళాలి అనండి. యేసు ప్రభు వెళ్ళమని చెప్తా ఉన్నాడు. అందుకే శిష్యులు వెళ్ళారు. అపోస్తుల కార్యములో శిష్యులు ఏం చేశారు చెప్పండి? వెళ్ళారు. మనం ఏం చేస్తాం? ఇల్లు కట్టుకొని కాలనీలోనే సెటిల్ అయిదామని చూస్తున్నా. యేసయ్య ఏమంటున్నాడు? వెళ్ళమంటున్నాడు. వెళ్ళి ఏం చేయాలట? నువ్వు సమస్త జనులను శిష్యులుగా. ఇది యేసయ్య ఇచ్చిన ఆజ్ఞ, ఆప్షన్ కాదు, సలహా కాదు. వింటున్నారా? నీవు సమస్త జనులను శిష్యులుగా చేయాలి. నీవు వెళ్ళాలా? వెళ్ళటం మనం నేర్చుకోవాలి. అపొస్తలుడైన పౌలు గారు ఎంత దూరం వెళ్ళిండు? యెరూషలేము నుంచి
ఇల్లూరికం వరకు పోయాడు. ఎన్ని కిలోమీటర్లు? 2800 కిలోమీటర్లు. మళ్ళీ ఏమంటాడు? నేను స్పెయిన్కి పోతున్నాను అంటాడు. ఏమంటారు చెప్పండి? స్పెయిన్కి పోతున్నాను. పౌలు గారు వెళ్ళిండా వెళ్ళలేదా? తోమా గారు అట్లా వెళ్ళి వచ్చి ఇండియాకు కూడా వచ్చిండు సువార్తను పట్టుకొని. కానీ మనము వెళ్ళటం ఇష్టపడం. కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయండి. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ నామములో వారికి బాప్తిస్మం ఇచ్చు. యేసు ప్రభు ఈ త్రిత్వం గురించి చెప్తున్నాడు. ఎవరి నామములో బాప్తిస్మట? తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ నామములో బాప్తిస్మం. యేసు ప్రభు వీలుంటే బాప్తిస్మం ఇయ్యండి అన్నడా? వాళ్ళ ఇంట్లో ఒప్పుకోకపోతే వాళ్ళని సీక్రెట్ క్రిస్టియన్స్గా ఉండనియండి అన్నడా? లేదు. సీక్రెట్ క్రిస్టియన్స్ అనేవాళ్ళు లేరు వాక్యంలో. నువ్వు యేసయ్యను నమ్ముకున్నావా బాప్తిసం తీసుకోవాలి అంతే. బాప్తిసం అనేది నువ్వు పబ్లిక్గా యేసయ్య నా దేవుడని ప్రజలందరికీ చెప్పే ఒప్పుకోలేదు. నేను సీక్రెట్ క్రిస్టియన్ అండి, నేను సీక్రెట్, మా ఇంట్లో ఒప్పుకోరు, నేను బాప్తిసం తీసుకోలేనంటే నువ్వు కుదరదు. బాప్తిస్మ అనేది ఏంటంటే నేను నమ్ముకున్న యేసయ్యనే దేవుడని, యేసయ్యే ప్రభు అని నేను నమ్ముకున్నా అని ప్రజలందరి ముందు సాక్ష్యం చెప్తున్నావు. నువ్వు దేవుని వాక్యానికి విధేయత చూపిస్తున్నావు నువ్వు. కాబట్టి బాప్తిస్మ అనేది చాలా ప్రాముఖ్యం. ఇక్కడ కూర్చున్న వాళ్ళల్లో ఎవరైనా బాప్తిసం తీసుకోకపోతే తీసుకోండి త్వరలో. మళ్ళీ జనవరి 1 అంటారు. మళ్ళీ జనవరి 1 పోతే మళ్ళీ జనవరి 1 ఆ ఒక్కరోజు ఏదో అవుతుంది. డిసెంబర్ నెలలో మళ్ళీ కుదరదు. యేసయ్య ఆజ్ఞ ఇస్తున్నాడు ఏమని? బాప్తిసం ఇచ్చు. 20 వచనం చూడండి. నేను మీకు ఏ సంగతులను ఆజ్ఞాపించుతునో వాటన్నిటినీ గైకొనవలనని వారికి బోధించుడు. ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలము నేను మీతో కూడా ఉన్నాను అంటున్నాను. యేసు ప్రభు ఏమేమి బోధ చేసిండో వాటన్నిటికీ నువ్వు విధేయత చూపించాలి. నువ్వు శిష్యుడు అయితే. ఒక తల్లట కొడుకుని పలానా ఇంటి వెనక ఒక మెట్లున్నాయంట, చీకట్లో మెట్లు కిందికి పోతున్నాయట, ఏం ప్రొటెక్షన్ లేదట, బాగా చీకటి రాత్రిపూట. తల్లి చెప్పిందంట, ఇటు ముందున్న మెట్ల మీద నుంచి పోయి వెనక నుంచి మెట్లు పోబోతుంటే వాడంటాడంట నేను జాగ్రత్తగానే పోతలే మమ్మీ అంటాడట. సో తల్లి చెప్పి అడు పోబాకరా అంటే వాడేమంటాడు? జాగ్రత్తగానే పోతలే మమ్మీ, నువ్వు టెన్షన్ పడవాక. మళ్ళీ తల్లి అరే అటు పోబాకరా అంటే వాడేమంటాడు? నీకెందుకు మమ్మీ, నేను జాగ్రత్తగా పోతా అంటే ఆమె ఏమన్నదంటే నీ జాగ్రత్త కాదురా, నాకు కావాల్సింది నువ్వు మాట వింటాం కావాలన్నదట. హల్లెలూయా. నువ్వు జాగ్రత్త పోతావా పోవా అన్నది కాదు నాకు కావాల్సింది. నాకేం కావాలా? మాట విను. సో ఇవాళ రేపు జనాలు అట్లనే ఉన్నారు. అవిధేయతలో కూడా మేము జాగ్రత్తగానే లిమిటెడ్గా ఉంటాం. మందు బంద్ చేయరా అంటే ఏమంటారు? నాకు తెలుసు ఎక్కడ దాకా తాగాలో, ఏడ దాకా తాగొద్దు, ఏడ ఆఫ్ చేయాలో, ఏడ ఆఫ్ చేయకూడదు. అది కాదు, జాగ్రత్త కాదు. దేవుడికి కావాల్సింది ఏం కావాలా? విధేయత. ఏం కావాలి చెప్పండి? అటు పోవద్దురా అంటే అన్నా నాకు తెలుసు అన్నా, నేను పోత కానీ వాళ్ళతో కలవనన్నా అంటే కుదరదు. నీ జాగ్రత్తగా దేవుడికి కావాల్సింది ఏం కావాలని? విధేయత. వాళ్ళతో దుష్టుల ఆలోచన చొప్పున నడవద్దు, పాపుల మార్గం నిలవద్దు, అపహాసకులు కూర్చుండే చోట కూర్చుండొద్దు, ఎవరితో పడితే వాడితో తిరగొద్దు. నేను జాగ్రత్తగా ఉంటా అంటే కుదిరిద్దా? నేను మీకు ఏమేమి చెప్తున్నా వాటన్నిటినీ గైకొన్నా. ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలము మీతో కూడా. సో యేసు ప్రభువులోనే రక్షణ, ఆయన తప్ప రక్షణ లేదు. ఆయనను నమ్ముకోకపోతే ఎక్కడికి పోతారు? నరకానికి పోతారు. నీ చుట్టూ ఉన్నవారు ఎవరైనా, ఏ కులమైనా, ఏ మతమైనా, ఏ భాష అయినా, ఏ ప్రాంతమైనా, పుట్టిన ప్రతి ఒక్కడు ఎక్కడికి పోతాడు? నరకానికి పోతాడు. ఎక్కడికి పోతాడు చెప్పండి? పుట్టిన ప్రతి ఒక్కరూ వాళ్ళు నరకానికి పోవటానికే పుట్టారు. వింటున్నారా? ఏ అడవిలో అయినా,
ఏ దేశమైనా, ఏ రాష్ట్రమైనా, ఏ గిరిజనుడైనా, నాగరికత ఉన్నా లేకపోయినా పుట్టిన ప్రతి ఒక్కడు బై డిఫాల్ట్ ఎక్కడికి పోతున్నాడు? నరకానికి పోతున్నాడు. కానీ మనం ఏం చేయాలి? వాళ్ళు తప్పించుకోవటానికి యేసయ్య గురించి చెప్పాలి. ఎవరి గురించి చెప్పాలా? యేసయ్యే నిజమైన దేవుడు, యేసయ్య ద్వారానే రక్షణ. ఎందుకు? యోహాను 14:6 ఏమంటాడు? నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవం, నా ద్వారా తప్ప ఎవడును పరలోకం. యోహాను సువార్త 5:24 ఏమంటాడు? నా మాట విని నన్ను పంపుని వాని యందు విశ్వాసం ఉంచు ప్రతివాడు నిత్య జీవము, వాడు తీర్పులోనికి రాక మరణము నుండి జీవములోనికి. యోహాను 3:16 ఏంది? దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా తన అద్వితీయ కుమారుని యందు, ఆ యేసు ప్రభు యందు విశ్వాసం ఉంచు ప్రతివాడు నశింపక నిత్య జీవం. ఆయన ఒక్కడే మార్గం. అపోస్తుల కార్యం 4:12 చదవండి. అపోస్తుల కార్యములు 4:12. మరి ఏ నామమున రక్షణ లేదు, ఈ నామమునే రక్షణ పొందాలి. హల్లెలూయా. యేసయ్య తప్ప పేతురు చెప్తున్నాడు. ఆ 11 మందిలో సందేహించిన వాళ్ళల్లో పేతురు ఉన్నాడో లేదో మనకు తెలియదు. పేతురు లేడు కావచ్చు బహుశా. కానీ పేతురు ఏమంటున్నాడు 4వ అధ్యాయానికి వచ్చేసరికి, మరి ఏ నామములో రక్షణ లేదు, ఆకాశం కింద భూమి మీద యాడ, యేసయ్య నామంలోనే. మనం నిన్న బైబుల్ స్టడీలో నేను చక్కగా చెప్పాను సువార్త ఏ విధంగా ప్రకటించాలో. అపోస్తుల కార్యం 17వ అధ్యాయంలో నుంచి చూస్తారా? అపోస్తుల కార్యం 17వ అధ్యాయం 30-31 వచనాలు చదవండి. అపోస్తుల కార్యములు 17, 30, 31. ఆ అజ్ఞాన కాలమందు దేవుడు చూసి చూడనట్టుగా ఉండెను, కానీ ఇప్పుడైతే అంతటా అందరూ, అంతటా అనండి అంటే అన్ని ప్లేస్లో, సబ్ జాతి సబ్ జగామే. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. అందరూ, అంతటా అందరూ, సబ్ జాతి సబ్ జగ. మారు మనసు పొందవలనని మనుషులకు ఏం చేస్తున్నాడట ఆయన ఆజ్ఞ. ఎందుకు? ఈ సబ్ జాతి సబ్ జగాలో ఎవరు మారు మనసు పొందకపోయినా ఎక్కడికి పోతారు? 31 చూడండి. ఎందుకనగా తాను నియమించిన మనుషుల చేత నీతిని అనుసరించి భూలోకమునకు తీర్పు తీర్చిపోయాడు ఒక దినమును నిర్ణయించున్నాడు. మృతుల్లో నుండి ఆయన లేపినందున దీన్ని నమ్ముటకు మనకందరికీ ఆధారం కలగజేసింది. యేసయ్య మృతుల్లో నుంచి లేచాడు, ఆయన తీర్పు తీరుస్తాడు. హల్లెలూయా. కాబట్టి అంతటా అందరూ ఏం చేయాలా? మారు మనసు పొందాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇది దేవుడు నీకు ఇస్తున్న బాధ్యత. పునరుద్ధాన ప్రత్యక్షతలు ఇది చాలా ప్రాముఖ్యమైన ప్రత్యక్షత. గల్లియ కొండ దగ్గర ప్రత్యక్షత, ఆయన సంఘానికి ఇస్తున్న గొప్ప ఆదేశం. మీరు వెళ్ళి, కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయండి. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ నామములో వారికి బాప్తిస్మం ఇచ్చు. నేను మీకు ఏ ఏ సంగతులు ఆజ్ఞాపించుతునో వాటిని అన్నిటిని గైకొలను వారికి బోధించుడి. చివరిలో ఏమంటున్నాడంటే, ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలము మీతో కూడా. ఇదేదో ధైర్యం చెప్పటానికి లేనిపోని మాటలు చెప్తున్నాడా యేసయ్య? వాస్తవం చెప్తున్నాడా? ఎక్కడికి పోయినా ఏ టైంలోనైనా నేను మీతో ఉన్నా. ఆయన పేరు యేసు ప్రభు అయినా ఆయనకి ఇంకొక పేరు ఉంది. ఏం పేరు ఆయన పేరు? ఇమ్మానుయేల్. ఏం పేరు చెప్పండి? ఇమ్మానుయేల్ అంటే అర్థమైంది, దేవుడు మనకు తోడు. ఆయన నీతో ఉంటున్నాడు. పొద్దున కీర్తనకారుడు అనుకున్నందుకు నువ్వు మా సేనలతో రాలేదు అంటానికి లేదు. అది కేవలం కీర్తనకారుడు అభిప్రాయమే. ఆయన ఏమంటున్నాడు? నీకు ముందు నేను నడుస్తా, యుగ సమాప్తి వరకు సదాకాలం మీతో కూడా ఉన్నాను. మరి మనకెందుకు భయం? మనం ఎందుకు వెళ్ళటం లేదు? అందరం కలిసి 18 నుంచి 20 వరకు అందరం కలిసి చదువుకొని ముగించుకుందాం. 18 నుంచి 20 వరకు అందరం కలిసి. అయితే యేసు వారి యొద్దకు వచ్చి పరలోకమందును
భూమి మీదను నాకు సర్వాధికారం ఇవ్వబడి ఉన్నది. కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయండి. తండ్రి యొక్కయో కుమారుని యొక్కయో పరిశుద్ధాత్మ యొక్క నామములో వారికి బాప్తిస్మం ఇచ్చుచు నేను మీకు ఏ ఏ సంగతులు ఆజ్ఞాపించుతున్నో వాటినన్నిటినీ గైకొనవలనని వారికి బోధించు. ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలం మీతో కూడా ఉన్నానని వారితో చెప్పాను. అందరు దయచేసి స్థలంలో ఉంచండి. యేసు ప్రభు నీకు ఆజ్ఞ ఇస్తున్నాడు, నిన్ను వెళ్ళమంటున్నాడు. అంతటా అన్ని ప్లేసెస్లో అందరూ మారు మనసు పొందవాలని ఆయన ఆజ్ఞ ఇస్తున్నాడు. ఆ సువార్తను నువ్వు తీసుకుని వెళ్తావా? లేకపోతే వాళ్ళు నరకానికి పోతారు. ప్రతి వంశము, ప్రతి ప్రజ, ప్రతి జనము, ప్రతి భాషలో నుంచి ఎవడు లెక్కింపజాలని జనసమూహం ఆయన ఎదుట నిలబడాలని ఆయన ఆలోచిస్తున్నాడు. వాళ్ళందరూ రక్షింపబడాలని ఆయన ఆలోచిస్తున్నాడు. ఎవడు నశింపక అందరూ మారు మనసు పొందవాలని ఆయన రాకడ ఆలస్యం చేస్తున్నాడు. నాకు సర్వాధికారం ఇవ్వబడి ఉన్నది, నేను మీతో ఉంటాను, నువ్వు వెళ్తావా అని ప్రభువు అడుగుతున్నాడు. నీ చుట్టూ ఎంతోమంది నశించిపోతున్నారు. రోమా 10లో సువార్తను ప్రకటించు వారి పాదములు ఎంతో సుందరములు అని రాయబడి ఉన్నది. నీవు సువార్తను తీసుకుని వెళ్తే యేసయ్య నీ పాదాలకెళ్ళి చూస్తాడు. నీ ముఖము ఆయనకి సుందరంగా ఉన్నది, అంత మాత్రమే కాకుండా నీ పాదాలు కూడా ఆయనకు సుందరంగా కనపడతాయి. నువ్వు వెళ్ళాలని ఆయన కోరుకుంటున్నాడు. వెళ్ళి ప్రకటించాలని ఆయన కోరుకుంటున్నాడు. అధికారం ఆయనది, ఆ ప్లేస్ ఆయనది. ఆయన దేవదూతలకు చెప్పటం లేదు, కానీ నీకు చెప్తున్నాడు. నువ్వు వెళ్తే ఆయన ఏమంటున్నాడంటే నేను ఖచ్చితంగా వాళ్ళని నా వైపు తిప్పుకుంటాను, కానీ నువ్వు వెళ్ళి ప్రకటిస్తావా అంటున్నాడు. ఆ విధంగా వెళ్ళటానికి తీర్మానం చేసుకోండి. శిష్యులందరూ మనలాంటి వాళ్ళే, మనలాగా అనుమానాలు ఉన్న వాళ్ళే, కానీ వాళ్ళు మాట వినటం వలన, వాళ్ళు పరిశుద్ధాత్మ శక్తిని పొందుకోవటం వల్ల వాళ్ళు భూలోకాన్ని తలకిందులు చేశారు. కాబట్టి నీవు కూడా లోబడి ఆయనకి ఇష్టడుగా జీవిస్తే ఆయన ఆత్మతో నిన్ను నింపుతాడు. నీవు కూడా భూలోకాన్ని తలకిందులు చేసేవాడవుగా ఉంటావు. తీర్మానం చేసుకోండి. అందరూ దేవుని సన్నిధిలో చెప్పండి, దేవా నేను వెళ్తాను, నేను ప్రకటిస్తాను అని చెప్పండి. సమస్త జనులను శిష్యులుగా చేయండి. సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించు. బూదిగంతముల వరకు నాకు సాక్షులై ఉంటాడు. నేను మిమ్మల్ని పంపుచున్నాను, మీరే నాకు సాక్షులు అని 5 పత్రికల్లో 5 పుస్తకాలలో యేసయ్య చెప్పాడు. దయగలిగిన తండ్రి, ప్రేమగల మా ప్రభువా, మా సంఘము నాయన మేమందరము నీ పాదముల దగ్గర తలలో వంచి ప్రార్థిస్తూ ఉంటున్నాం తండ్రి. నాయన మేము ప్రతిరోజు సువార్తను ప్రకటించే వారముగా ఉండటానికి, శిష్యులను తయారు చేయటానికి, నాయన బాప్తిస్మాలు ఇవ్వటానికి, నీ ఆజ్ఞలను బోధించడానికి మీరు మాకు కృపను దయచేయండి, నీ సహాయము దయచేయండి. నాయన నువ్వు తండ్రి సమస్త జనుల దగ్గరికి వెళ్ళమంటున్నావు, సర్వలోకానికి వెళ్ళమంటున్నావు తండ్రి, బూదిగంతముల వరకు వెళ్ళమంటున్నావు. ఎందుకంటే నాయన నీ అధికారము నాయన భూమి మీద అంతా ఉన్నది ప్రభువా. నాయన అందరూ అంతటా మారు మనస్సు పొందాలని నువ్వు కోరుకుంటున్నావు. ఎవరు నశించిపోవటం నీకు ఇష్టం లేదు తండ్రి. అందుకే నాయన నీవు నీ రాకడని ఆలస్యం చేస్తూ మా ఎడల దీర్ఘశాంతం కలిగి ఉన్నావు, మా ఎడల నీ ఓపిక కలిగి ఉన్నావు తండ్రి. మేము వెళ్ళి ప్రకటించడానికి కృపను మాకు దయచేయండి. మాలో ఉన్న భయాన్ని తీసివేయండి నాయన. ఎవరైనా ఏమన్నా అనుకుంటారో అన్న ఆ ఫీలింగ్ని మీరు తీసివేయండి నాయన. నీ సువార్తను ప్రకటించి నాయన ఇతరులను శిష్యులుగా చేసి ప్రభు నాయన మేము పౌలు గారి వలె నాయన అదృశ్యమైన నాయన ఆ పరలోక భాగ్యాన్ని చూసి నాయన ఆ పునరుద్ధరణాన్ని చూసి నాయన నీ సేవలో ముందుకెళ్ళే కృపను దయచేయమని ఇక్కడున్న ప్రతి ఒక్కరిని నాయన నీవే సువార్థికులుగా మంచి శిష్యులుగా మార్చమని ప్రార్థిస్తూ ఈ బిడ్డలను దీవిస్తూ యేసయ్య నామములో ఈ ప్రార్థన అడిగి
వేడుకొనుచుంటున్నాము పరమ తండ్రి. ఆమెన్.